వైసీపీపై బీజేపీ నేత సీఎం రమేష్ సెటైర్లు వేశారు. 2014లో వైసీపీకి వచ్చిన సీట్లు కూడా 2024లో రావని చెప్పారు. ఏపీ ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఆత్మాభిమానం లేకుండా జీవించేలా వైసీపీ పాలన సాగుతుందని రమేష్ చెప్పారు. 2014 మళ్లీ రిపీట్ అవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకునేది నిజమయ్యే అవకాశాలున్నాయని వైసీపీకి అర్థమైందని చెప్పారు. ఢిల్లీలో చంద్రబాబు, అమిత్ షాను, నడ్డాను కలవడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయని అన్నారు. ఏ పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాను అని జగన్ తెలుసుకుని అందుకే ముందస్తు ఎన్నికలకు రాడంటున్న బీజేపీ నేత సీఎం రమేష్తో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ నేత సీఎం రమేష్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అరాచకాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి పట్ల బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, అంటే గౌరవ మర్యాదలు లేవు. ఏదో మేము కొన్ని పథకాలు ఇస్తున్నాం, మేము చెప్పినట్టు విని పడాలి అనే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇదంతా కూడా బీజేపీ పార్టీ గమనిస్తుంది. ఎందుకంటే ఒకసారి అవకాశం ఇవ్వన్నప్పుడు ప్రజలు ఇచ్చారు, దాన్ని అతను నిలబెట్టుకోలేదు. ఇంకెప్పుడు కూడా రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రజలు మళ్ళీ పబ్బం కట్టరు, ప్రజలు వాళ్ళని దూరం పెడతారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పాత్ర ఉండే ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అంటే మీరు చెప్తున్న మాట ప్రకారం అంటే నడ్డా గారిని కావచ్చు, లేదు అమిత్ షా గారిని కావచ్చు, చంద్రబాబు గారు కలవటం అనేది మీరు చెప్పే మాటకి ఏమైనా కోయిన్సైడ్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిశారంటే దీంట్లో రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది, తప్పకుండా, లేకుండా పోయేదానికి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఇక్కడ మభ్యపెట్టి దోచుకుంటుందో భారతీయ జనతా పార్టీ గమనిస్తుంది. భారతీయ జనతా పార్టీ తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెప్తున్నారు ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే నేపథ్యంలో ఆయన బీజేపీ రోడ్ మ్యాప్ కూడా ఆశించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఆయన మాట కావచ్చు, లేదు చంద్రబాబు ఢిల్లీ పర్యటన కావచ్చు, మీరు చెప్పినటువంటి ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో పాత్ర ఉంటుందని చెప్పి ఇవన్నీ మూడు కూడా చూసినప్పుడు 2014 మళ్ళీ రిపీట్ అవుతుందా అనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో కూడా ఉంది. అది రిపీట్ అయ్యే అవకాశం ఉందా? 14లో వైఎస్ఆర్ పార్టీకి దాదాపు 65 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు, వన్ సైడ్గా ఎలక్షన్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని అరాచకాలు చేశారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు, రాష్ట్రాన్ని గత 30-40 సంవత్సరాలు నెక్కి తీసుకెళ్లారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ప్రజలకు గౌరవ మర్యాదలు లేవు. ఒక పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా దౌర్జన్యాలు, దానకాండలు, కరప్షన్, అవినీతి ఇదంతా చేస్తున్నప్పుడు ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఉద్దేశంలో ఉన్నారు. మీరు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కానీ, లేదు చంద్రబాబు గారు ఢిల్లీ ప్రయాణం కానీ, ఇవన్నీ చూస్తే వైఎస్ఆర్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టుకుంది. రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. అంటే ఒక విషయం కూడా ఇది ఉంది, అంటే బీజేపీ ఎంపీ సీట్ల పైన ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అంటే విశాఖ బహిరంగ సభ, శ్రీకాళహస్తి అంటే తిరుపతి పార్లమెంటు అట్లా మధ్యలో ఉంటుంది కాబట్టి అట్లా అంటే ఎంపీ సీట్ల పైన ఎక్కువ దృష్టి పెట్టి తన బహిరంగ సభలు నిర్వహిస్తోందా? అంటే రాబోయే ఒకవేళ 2014 లాంటిది రిపీట్ అయితే ఎక్కువ పార్లమెంటు సీటు కూడా ఏమన్నా అంటే గతంలో కంటే కూడా దానిపైన ఎక్కువ దృష్టి పెడతా ఉందా? ఎట్లా? భారతీయ జనతా పార్టీ దేశానికి ఏది మేలు జరుగుతుంది, రాష్ట్రానికి ఏది మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆలోచిస్తుంది. ఇట్లా పార్లమెంట్ అని కానీ లేకపోతే శాసనసభ అని కాకుండా ఈ దేశానికి ఏది మేలు జరుగుతుందో ఆ పని చేస్తుంది. ఇప్పుడు జరిగే పరిణామాలు ఇటు భారతీయ జనతా పార్టీలో కానీ లేదు మిగతా పార్టీల్లో కానీ జరుగుతుందో, చిన్న పిల్లలు కూడా రాజకీయ అవగాహన ఉండే ఏమాత్రం కొంచెం జ్ఞానం ఉండే వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో అందరికీ అర్థమవుతుంది. ఓకే, అవినాష్ రెడ్డికి సంబంధించిన ఇష్యూలో కొంత బీజేపీకి సంబంధించి పాత్ర ఉంది అనేటువంటి ప్రచారం అయితే అది నిజమా? అసలు దాని వెనుక అసలు ఏం జరుగుతుంది? అంటే బీజేపీకి పాత్ర ఉంది అనే దాంట్లో అవాస్తవం. ఎందుకంటే సిబిఐ మొత్తం సాక్ష్యాలను తారుమారు చేసినా కూడా సిబిఐ
దాని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. అలాంటి భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం సానుకూలంగా వారికి పనిచేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు, వారికి కావాల్సిన అన్ని అంగులు ఉన్నాయి. ఏ విధంగా ఒకరోజు పోతే ఈ కోర్టుకు, కింది కోర్టు పోతే పై కోర్టుకు, పై కోర్టుకు పోతే కింది కోర్టుకు, లేదంటే మన కర్నూలులో చూసాం ఏ విధంగా దౌర్జన్యం చేసి ఇక్కడ అరెస్ట్ చేసేదానికి కాదు, లా అండ్ ఆర్డర్ చేస్తుందని ప్రభుత్వం పెద్దలే ఈ మాదిరి చేస్తే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు తీర్పిస్తారు. అది మొత్తంగా ఆయన నర్మగర్భంగా ఒక విషయం అయితే స్పష్టం చేశారు. 2014లో వైసీపీకి వచ్చినన్ని సీట్లు కూడా రాదు అని చెప్పడం ద్వారా ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉందో 2014 మళ్ళీ రిపీట్ అవ్వాలనేది దాన్ని ఆయన మరింత బలంగా దృఢపరిచినట్టుగా అనిపించేటట్టుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. మొత్తానికి ఏం జరుగుతుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నటరాజు, దినేష్, అభిరామ్ జ్యోతి, తిరుపతి.